బీజేపీని తనను ఆహ్వానించి రాజ్యసభ సీట్ ఇచ్చిందన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీల కోసం వైసీపీలో తనకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. తనకు అధికారం అవసరం లేదన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలకు లాభం జరుగుతుందంటే ఎక్కడికైనా వెళ్తానన్నారు. చట్టసభలో బీసీ రిజర్వేషనే తన లక్ష్యమన్నారు ఆర్ కృష్ణయ్య. దగ్గరికి నా సేవను గుర్తించి మా ఒక ఆయుధం ఇస్తున్నాం, కొట్లాడమన్నారు. అవును, అన్ని పార్టీలు చేస్తున్నాయి. నేను పోతున్నా, కొట్లాడుతున్నా, పెట్టిస్తున్నా. అరే ఇంకా ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. ఏ పార్టీ పెడతారు చెప్పండి, మీరు చెప్పండి. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టొద్దా? బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వద్దా? అందుకోసం కొట్లాడుతున్నాము. అది ఎవరిస్తారో అందుకోసమని వాడికి వెళ్తున్నాం. ఎక్కడున్నా బీసీలకు ఒక అభివృద్ధికి ఏం పథకాలు పెట్టాలి, ఏం స్కీములు పెట్టాలి, ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. దానికోసం పోరాటం చేస్తున్నా. పార్టీలో ఉండి ప్రధానమంత్రికి, పార్టీ అధిష్టానానికి నచ్చజెప్పి బీసీలకు ఇన్ని రోజులు 76 ఏళ్ల అన్యాయం జరిగింది, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలనే దాని మీద కేంద్రీకరించి ఇప్పుడు నా అంతిమ గోల్ అదే.